కేసీఆర్ గారు అధికారంలో ఉన్నారు 10 సంవత్సరాలు. 10 సంవత్సరాల అధికారంలో నుంచి దిగిపోయిండు. వారు నేను బాటలేసిన బంగారు తెలంగాణగా రూపు దాల్పించే ప్రయత్నం చేసిన అని చెప్పిండు. వారికి ఇప్పుడు ప్రతిపక్ష హోదా దక్కింది. ప్రతిపక్ష హోదా దక్కితే రావాలి కదండి, హౌస్కి రావాలి కదా, హౌస్కు రావాలి. లేకుంటే వాళ్ళ విలువైన సలహాలు సూచనలు ప్రతిపక్ష నేతగా ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా. నిన్న రాజ్యసభ జరిగిందండి. వీల్ చైర్ లో వచ్చిండ్రు భారతదేశ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు వీల్ చైర్ లో వచ్చిండ్రు. నిన్నేం పెద్ద బిజినెస్ లేదు, రాజ్యసభలో బిజినెస్ లేదు, పెద్ద బిజినెస్ లేదు, ఇంపార్టెంట్ ఓటింగ్ ఏం లేదు, బిల్లులు లేవు. ఎందుకు వచ్చిండ్రు? ఒక కమిట్మెంట్. ఇప్పటికి కూడా వీరేమనుకుంటున్నారంటే కేసీఆర్ గారు ఇంకా నేనే నాదే ఇది నా సామ్రాజ్యము, నేను దీనికి చక్రవర్తిని, ఆ మైండ్ సెట్ లోనే ఉన్నారు. ఇంకా వారు దాంట్లో నుంచి బయటికి రావట్లేదు. బయటకు వస్తే కనీసం వారి అనుభవం ద్వారా ఇచ్చే సలహాలు సూచనలు ఈ తెలంగాణకు పనికొస్తే తప్పకుండా తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాని మీద ఒత్తిడి చేయాల్సిన అవసరం కూడా టీఆర్ఎస్ పార్టీకి ఉంటది. కనుక ప్రజల పక్షాన ఉండి మాట్లాడితే ఎవరైనా హర్షిస్తారు, ఆహ్వానిస్తారు, స్వాగతిస్తారు. మీరు ఏది చేయకుండా మేము ఏదో నిమ్మకు నీరెత్తినట్టు కూర్చొని ఏదంటే అది మాట్లాడుతున్నాం. ఇంకొకటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళకి సమయము, ఇప్పుడు వాళ్ళ అధికారంలోకి వచ్చారు, కనీసం ఒక 50 రోజులు కూడా కాలేదు. ఇమ్మీడియట్ గా మనము వాళ్ళ మీద విరుచుకుపడి చేయాల్సిన అంశాలైతే ఇప్పుడు లేవు కదా. వాళ్ళకి ఎనఫ్ టైం ఇద్దాము. ఆ టైం వాళ్ళే అడిగిండ్రు, 100 రోజులు అడిగిండ్రు. నేను ఒక్క నిమిషం వెంకట్ గారు, దాని తర్వాత ఏంటంటే నిర్మాణాత్మకంగా ఉండి తెలంగాణ అభివృద్ధిగా జరగాలని చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఉంది. విధ్వంసం జరిగింది 10 సంవత్సరాల లోపల అని చెప్పి కాంగ్రెస్ ఆరోపణ చేస్తుంది. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ మేమే మంచిగా చేసినాము, మాకంటే కాంగ్రెస్ పార్టీ తప్పుడు విధానంలో పోతుందని చెప్తుంది. వీళ్ళిద్దరు సరిగా చేయలేదు, మేమున్నాం భారతీయ జనతా పార్టీ, మేము కూడా చెప్తాం కనుక ఇప్పుడు అల్టిమేట్ గా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలనే ఆలోచనతోటి పోతే ప్రజలు కూడా హర్షిస్తారు, మనల్ని ప్రజలు కూడా మద్దతు తెలుపుతారు. ఏది లేకుండా మీరు డే 1 రోజు నుంచే మొదలు పెడతా ఉంటే దీన్ని ఎక్కడ ఒక ప్రధాన ప్రతిపక్షంగా అడుగుతారు దిలీప్ గారు. మరి ఇప్పుడు కాదండి, ఒక ప్రధాన ప్రతిపక్షంగా అడుగుతారు, దాని తప్పేముంది కానీ ఇందాక సత్యంగా చెప్పారు కదా, ప్రతిపక్షం బతికుండాలి, ప్రతిపక్షం బతికుండాలని. డిసెంబర్ 9వ తారీఖుని డెడ్ లైన్ పెట్టింది ఎవరు? వీళ్ళు మర్చిపోయినట్టున్నది. డిసెంబర్ 9వ తారీఖుని డెడ్ లైన్. ఒక నిమిషం దిలీప్ గారు, రైట్, మీరు 100 రోజులాగా మాట్లాడకండి. ఒక్కొక్క నిమిషం. నేను ఏమంటున్నానంటే వాళ్ళు లేవనెత్తిన అంశాలు మేము ఖచ్చితంగా స్వాగతిస్తున్నాము. టీఎస్ అనేది అది అన్రిలవెంట్, తెలంగాణకి టీజీ కావాల్సింది స్వాగతిస్తున్నాం. అదే భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధిగా టీజీ అనే పదాన్ని నేను స్వాగతిస్తున్నాను. మీకు వచ్చిన ఇబ్బంది ఏముంది? అది రాష్ట్రం ఎవరికే ఇబ్బంది లేదండి దిలీప్ గారు. రైట్, ఓకే, రైట్. సత్యం గారు, ప్రతిపక్ష నేత సభకు రాకపోవడం అగౌరవం అని ఇవాళ సీఎం గారు ఇందాక మీరు మాట్లాడారు. కానీ బీఆర్ఎస్ వైపు నుంచి వస్తున్న అబ్జెక్షన్, అదేవిధంగా వారి యొక్క ఆవేదన ఏంటంటే మాట్లాడే ముందు ఒకటే సెకండ్ ప్లీజ్, విత్ పర్మిషన్ ఆఫ్ సత్యం గారు. మాట్లాడండి, నాకు వినటం ఇష్టం. గారు, నేను ఏమంటున్నానంటే ఈ రోజు కేసీఆర్ గారు సభకు రాకుండా, లేకుంటే నన్ను చిన్న ఉంచుతున్నారు, నాకు అగౌరవపరుస్తున్నారు అని ఏదైతే బాధపడ్డాడో, గడిచిన 5 సంవత్సరాల నుంచి భారతదేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిండ్రా అండి? నేను మీరు ఏకపక్షంగా ఏంటండి నాకు అర్థం. సత్యం గారు ప్లీజ్ చెప్పండి. రైట్. అయితే ప్రతిపక్ష నేత సభకు రాకపోవడం అగౌరవం అని ఇవాళ రేవంత్ రెడ్డి గారు అన్నారు. కానీ నిన్న మొన్న నుంచి టీఆర్ఎస్ వైపు నుంచి వస్తున్న ఆబ్జెక్షన్ అనుకోవచ్చు, లేకుంటే వారి ఆవేదన అనుకోవచ్చు. అంటే కేసీఆర్ చాలా అంటే ఇంత అనుభవం ఉంది, రాష్ట్రాన్ని తెచ్చాడు, 10 ఏళ్ళు పాలించాడు, వారి అనుభవాలు, వారి సూచనలు పాటించకుండా కేసీఆర్ను టార్గెట్ చేస్తున్నారు, కేసీఆర్ను చిన్న చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లాంటి ఇందాక మనం డిబేట్లో డిస్కస్ చేశాం. కానీ ఈ వైపు అంటే బీఆర్ఎస్ నుంచి వస్తున్న ఆబ్జెక్షన్ ఇది. ఇప్పుడు నేను ఒక విషయం గుర్తు చేస్తా. పెద్ద మనుషులు, అండర్స్టాండింగ్ ఉన్నటువంటి వాళ్ళు, తర్వాత హిస్టారికల్ మ్యాన్లు, వీళ్ళందరూ కూడా హిస్టారిక్ పర్సన్స్, వీళ్ళందరూ కూడా శాసనసభలో ఎన్నికైనా హాజరైన ఆ శాసనసభ యొక్క క్రెడిబిలిటీ పెరుగుద్ది. అది మనం గత చరిత్ర చూస్తే సుందరయ్య కానీ, గౌతు లచ్చన్న కానీ, లేక వెంకయ్య నాయుడు కానీ, లేక జైపాల్ రెడ్డి కానీ,
లేక ఓంకార్ కానీ రాఘవరెడ్డి గారి లేకపోతే ఆ రాజేశ్వరరావు కానీ బోడిపూడి వెంకటేశ్వరరావు కానీ ఇటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు చాలా చరిత్ర ఉన్న వాళ్ళు, కేసీఆర్ కన్నా ఎక్కువ చరిత్ర ఉన్నటువంటి వాళ్ళు. కానీ శాసనసభలో ఉన్నారు, వాళ్ళు మాట్లాడుతుంటే మంత్రులు కూడా పిన్ డ్రాప్ సైలెన్స్గా విన్నారు. అవును. కాబట్టి రేపు కేసీఆర్ నుంచి నోట వచ్చేటువంటి ప్రతి మాట విలువైంది. విమర్శించదగ్గది విమర్శించవచ్చు, వినవచ్చు. కాబట్టి